వాళ్ళకి ఏం అధికారం ఉంది? 20-30 సార్లు ఫోన్ చేయబట్టి 20-30 సార్లు ఫోన్ చేయబట్టి బయటికి మొత్తం ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మనం చేద్దాం. వాళ్ళని ఏ హోదాలు చేస్తారు, మమ్మల్ని ఏ హోదాలో పంపించారు. కలెక్టర్ వస్తారు, ఆమె స్పందించినప్పుడు మనం ఎవరు అడగాలి? కలెక్టర్ అడగాలి. వాళ్ళు ఎట్లా పంపిస్తే మనం పంపించాలి. మనం అట్లా వస్తే ముందు రాను ఆడపిల్లలు స్నానం చేసే బాత్రూమ్ ఇట్లా ఇంత నిర్లక్ష్యం. మరి బాత్రూమ్లోనే అన్నీ ఉన్నాయి, డోబీ కూడా ఉంది. ఎందుకు అదంతా చెత్త ఇంతకుముందు అది ఉంది కదా సార్, ఆ గుట్టలాగా ఉంటే అదంతా సార్ చేసి అక్టోబర్ 7వ తారీఖు 2022 పెద్ద వర్షం వచ్చి అదంతా ప్రవాహం అంతా వచ్చి ఆ గోడను సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు తీసుకుంది సార్. అవి వాడడానికి ఉపయోగం లేదు. నేను డిపార్ట్మెంట్ పెట్టిన, కలెక్టర్ పెట్టిన, ఎమ్మెల్యే సార్ వాళ్ళకు కూడా తెలుసు. ఏమైంది ఇంకా అయ్యేకల్లా అవి వాడాలి ఆ బాత్రూమ్ 60. సరే, అది ప్రభుత్వం పని, నువ్వు చేయవు, నీకు సంబంధం లేని విషయం. నువ్వు అందరికీ భయపడుతున్న పిల్లలు లోపల దయ్యం దుర్భాగ్యం ఎవరు వచ్చినాయి. అదే నువ్వు కొంచెం పబ్లిక్ సర్వెంట్గా మాట్లాడు, నువ్వు ఒకరికి ఏజెంట్గా మాట్లాడు. దుర్భాగ్యులు ఎవరు నీకు ప్రశ్నించేది? అయిందా మీకు? ఇప్పుడు నీ నుంచే ఈ హాస్టల్ ఇంతమంది రావాల్సి వచ్చింది. నా పేరు గట్టు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వనపర్తి. మరి ఇవాళ బుద్ధారం గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన, ఇక్కడ 7 మంది విద్యార్థినీలకు మరి ఎలుకలు కరచడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు దీన్ని ఎక్కడ బయట పెడితే రాదంతం జరుగుతుందో అని చెప్పి గుప్తంగా వాళ్ళని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ మా బీఆర్ఎస్పీ నాయకులు ఒకరు అక్కడికి వెళ్ళి ఆ విజువల్. బీఆర్ఎస్పీ వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. మేము సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నాం, గురుకులాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం పట్టించుకోండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా వాళ్ళు ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నిన్న 8 మంది విద్యార్థినులకు ఎలుకలు కరిసి వాళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి స్వల్పలో తప్పించుకొని దాని ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ అవసరాలను, వాళ్ళ అవకాశాలను కోసం వాళ్ళకి జరుగుతున్న ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా, విద్యార్థులను పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందిని పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ ప్రిన్సిపాల్ తప్పిదామని మేము అనట్లేము, ప్రభుత్వం మొండి వైఖరితోన ప్రిన్సిపాల్కు కానీ సంబంధించిన శానిటేషన్ వర్క్ కానీ వాళ్ళకు డిపాజిట్లు రావడం లేదు. ఇదే కనుక కంటిన్యూ చేసుకుంటూ పోతే రానున్న రోజుల్లో గురుకులాలనే మూయించాలనే ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే శిఖాన్ని ముందుకు తీసుకొని ముందుకు రావాలనుకుంటున్నారో, ఈ గురుకులాలన్నిటివి కూడా గతంలో నుంచి కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంతో బ్రహ్మాండంగా మనం విద్యార్థులను జాయినింగ్ చేయించుకున్నాము, ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళకు భోజనాలు అనేవి మనము ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క విద్యార్థి పైన 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎలుకల బాడికి, కోతుల దాడికి విద్యార్థులు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి గురుకులాలు జరుగుతున్నటువంటి ఈ అవకతవకలను ప్రభుత్వం ఇకనైనా స్పందించాలి. స్పందించకుంటే బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున ధర్నాలకు సిద్ధంగా అవుతుంది. గురుకులాలన్నింటినీ కూడా యథావిధిగా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే హంగుల ఆర్భాటాలతో ఎంత నీట్నెస్తో గురుకులాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే మాదిరిగా ఈ గురుకులాలను కూడా తీర్చిదిద్దకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే నేను హెచ్చరిస్తున్నాను. బీఆర్ఎస్పీ పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలకు ముందుకు వస్తుంది. జై తెలంగాణ.